రాజధాని ప్రాంతంలో మంగళగిరి వెస్ట్ బైపాస్ ప్రాంతంలో నిర్మించిన బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టాలని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నిడుముక్కలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతుల కోసం గత 278 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నామని, ఈ నేపథ్యంలో తాము ప్రతిపాదించిన కొన్ని ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం నెరవేర్చడం జరిగిందని కోటేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలను స్పష్టంగా అందించాలనే ప్రతిపాదనను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో ఆమోదించడం శుభ పరిణామని కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. గుడ్ ఫ్రైడే పండగ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన ఏఆర్ఎస్ పార్టీ యొక్క జేకేఆర్ రైతుల కోసం చేస్తున్న రిలే నిరసన దీక్ష 278 రోజులకి చేరుకుంది. అయితే మనం ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేయటం తర్వాత మనం అడిగిన కొన్ని ఈ యొక్క ప్రభుత్వం నుంచి డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి అడిగిన తర్వాత వాళ్ళైతే స్పష్టమైన హామీలన్నీ కూడా నెరవేర్చారు. ఎందుకంటే గతంలో చెప్పాం, పథకాలు ఏమి అమలు చేయాలంటే పథకాలు అమలు చేశారు. అలాగే ఆమోద ముద్ర వేయించాలంటే ఆమోద ముద్ర ఒకటి ఏం చేశారు. దానికి కారణం అని చెప్తా. అలాగే ఇంకా ఈ సెకండ్ పూలింగ్ మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇక్కడ రైతుల్ని, రైతు కూలీల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని. అయితే మొన్న ఆమోద ముద్ర వేయటం ఒక సంతోష వాతావరణం. ఇలాంటి మనకి రాజధాని ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నా. ఇక్కడ సీఎం గారు కరకట్ట రోడ్డు ఒకటి డబుల్ రోడ్ వేయడానికే వేయలేకపోయారు. అలాగే ఈ రాజధాని నుంచి హైవే రోడ్డుకి 100 అడుగుల రోడ్డు ఎక్కడో ఒకసారి ఒక రోడ్డు కనెక్టివిటీ అంటే ఇవ్వలేకపోయారు. అలాంటిది జగన్ గారు 3 రాజధాని అన్నప్పటికీ కూడా ఇక్కడ ఆయన టైంలో వెస్ట్ బైపాస్ మంగళగిరి దగ్గర కృష్ణానది మీద బ్రిడ్జి కట్టడం చాలా సంతోషం. ఈశాన్యం నుంచి ఎప్పుడైతే రాజధానిలోకి ప్రవాహం ఈ బ్రిడ్జి వేసి ట్రాన్స్లేషన్ నడవటం అక్కడి నుంచి జరిగిందో వెంటనే వాస్తు ప్రకారంగా ఆమోద ముద్ర కూడా వేయటం జరిగింది. అలాగే ఆ బ్రిడ్జి కట్టడం కూడా మోడీ గారి టైంలో కట్టి ఆయన ఎంతో కష్టపడ్డారు, చేసి అక్కడి నుంచి కేంద్రం నిధులతో చేయించారు. కాబట్టి మోడీ గారి పేరు పెట్టాలని కోరుకుంటున్నా. మోడీ గోల్డెన్ బ్రిడ్జి అని వెస్ట్ బైపాస్ కృష్ణానది మీద కట్టిన బ్రిడ్జికి మోడీ గోల్డెన్ బ్రిడ్జి అని పేరు పెట్టి ఆయన ఒక పెద్ద హార్చీ కట్టి అక్కడ ఆయన ఫోటో వేసి ఆయన పేరు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రభుత్వం. ఈ మీడియా ద్వారాగా మోడీ గారి చేరేంత వరకు కూడా పంపించాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాం మన మీడియా మిత్రులు. ఎందుకంటే ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్టులు రావాలి మన రాష్ట్రానికి. మోడీ గారు అన్నదానులు ఉండాలి. ఈ రాజధాని ప్రపంచ రాజధాని కట్టాలంటే ఆయన ఒక మోడీ గారి వల్ల అవుతుంది. ప్రపంచంలో ఉన్న బిగ్ షాట్స్ మొత్తం కూడా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ రావాలంటే ఆయన అన్నదండలు ఉండాలి. ఎందుకంటే ఆయన కట్టాడు. వీళ్ళు ఎన్నో చెప్తా ఉన్నారు, ఇక్కడ మంచి లేదంట, కొన్ని వీళ్ళు చేసినవి ఉన్నాయి. అయితే మన ఈ రిలే నిరసన దీక్ష భగ్నం చేయడం కోసం ఈ జేకేఆర్ దీక్ష ఎదరో కొంతమంది ఎమ్మెల్యేలు టెంటేపిచ్చల్లా తీసేపిచ్చారు. ఆయన ఇంట్లో చేసుకుంటున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర కానీ, అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర కానీ, అంటే వైకుంఠపురం ఇన్నర్ రింగ్ రోడ్డు IRR, అట్లాగే అవుటర్ రింగ్ రోడ్డు మన ధరణికోట దగ్గర ORR. ఈ రెండులో ఏదో ఒకటి. ఇప్పుడు గతంలో 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో ఒక్క బ్రిడ్జి అయినా కట్టగలరా? ముఖ్యమంత్రి గారి చేత కట్టించగలరా? మీరు ఎమ్మెల్యేలకు సవాల్ చెప్తున్నా. మీరు తెప్పించి అక్కడ శంకుస్థాపన చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు కాడ కానీ, అవుటర్ రింగ్ రోడ్డు కాడ కానీ ఒక్క ఫ్లైఓవర్ అయినా సరే కృష్ణానది మీద కట్టి చూపించుద్దాం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా 3 రాజధాని అని ఆయన అన్నాడు అంటున్నారు. కానీ జగన్ గారు, అసలు జగన్ గారు అంటే కారణం ఏది? ఎవరు? 2019లో లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేస్తే గెలవలేదని హైదరాబాద్ డెవలప్ చేసి వచ్చిన మమ్మల్ని పంపించారు. ఇక్కడ రాజధాని పెట్టిన వీళ్ళు కూడా మా పుత్రుడికి ఓటేయలేదు, గెలిపిలేదని ఒక స్వార్థంతో, దురుద్దేశంతో అన్నీ కూడా రాంగ్ రూట్ సలహాలు ఇచ్చుకుంటా ఆయనకి జగన్ గారి చేత 3 రాజధానులు ఇచ్చారు.
మనస్ఫూర్తిగా ఆయన నోటితో ఏనాడు 3 రాజధానులు అనలా. పక్కన వాళ్ళ చేత అనిపిస్తా ఉన్నారు. జగన్ గారు కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నారు. నిన్న కూడా చెప్పారు, కాదేదో మర్చిపోతానని విజయవాడ గుంటూరు మధ్య రాజధాని. జగన్ గారు వైసీపీ కూడా ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఒప్పుకుంటేనే రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉండదు. లేకపోతే అమరావతి అంటే శివుడు 3వ కన్ను తెరిస్తే